విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు ఆరంభ సూచికగా వివిధ నదులు, సముద్రాల నుంచి తెచ్చిన పవిత్ర జల కలశాలలో శోభయాత్ర నిర్వహించారు. కన్నుల పండుగగా సాగిన ఈ శోభయాత్రలో దేవస్థానం పండితులు, ఉద్యోగులు, పాలక మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేక ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో సీనా నాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ నదులు, సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జల కలశాలతో కనకదుర్గ నగర్ నుంచి ఇంద్రకీలాద్రి వరకు శోభాయాత్ర నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వేద పాఠశాల విద్యార్థులు జల కలశాలను ధరించి కనకదుర్గ నగర్ నుంచి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. అనంతరం పవిత్ర జల కలశాలను శ్రీ మల్లేశ్వర స్వామివార్లకు శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధికి తీసుకువెళ్లి అటు నుంచి యాగశాలకు చేర్చారు. అనంతరం గణపతి పూజలు, కుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ కుంభాభిషేక మహోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 8వ తేదీ జరిగే విమాన గోపురాలకు జరిగే మహా సంప్రోక్షణ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి హాజరవుతారని, సీఎం చంద్రబాబు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారని వారు వివరించారు. ఈ మహా కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో జరిగే ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వివరించారు. 3 రోజుల్లో సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఓం శ్రీ కనకదుర్గా నమః. మరి ఈరోజు మార్చి 6 మన విజయవాడలోని తల్లి దుర్గాదేవి దేవాలయంలో ఉన్నాం మనం. మరి ఈరోజు మనం కుంభాభిషేకం సందర్భంగా మరి అంగరంగ వైభవంగా భక్తులతో, మరి అలాగే అచ్యుత స్వాములతో, పండితులతో, మరి అట్లాగే మరి సిబ్బంది అందరితో, మా ట్రస్ట్ బోర్డుతో కలిసి కింద కనకదుర్గా నగర్ నుంచి నదీ జలాలతో మొత్తం మనం ఎన్నైతే నదీ జలాలు తెచ్చామో, సముద్ర జలాలు తెచ్చామో అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చి మన ఇవాళ శివాలయం చుట్టూ ఆ స్వామికి చూపించి అక్కడి నుంచి వచ్చి ఆ దుర్గాదేవి ముందుగా ఆమెకు చూపించి నదీ జలాలని చుట్టూ తిరిగి వచ్చి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఎంతో పండగ వాతావరణంలో భక్తులంతా ఆనందంగా తిలకిస్తున్నారు. ఇదంతా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి ఉంటే మరి ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం యోగశాలకు వెళ్ళి అక్కడ గణపతి పూజతో స్టార్ట్ చేసి ఈరోజు ఉదయం, సాయంత్రం, రేపు ఉదయం, సాయంత్రం పూజలు జరుగుతాయి. ఎల్లుండి 9:34 గంటలకి మరి స్వామీజీ శ్రీ 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 శంకర జయేంద్ర సరస్వతి వారి ఆధ్వర్యంలో, మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారని చెప్పి తెలియపరిచారు మాకు. మరి వీళ్ళ ఆధ్వర్యంలో రేపు ఘనంగా 9:34 గంటలకి కుంభాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీరంతా కూడా రిలే ఇచ్చి భక్తులందరూ కూడా కంఫర్ట్గా మేము అందరూ దర్శనాలు చేస్తాం. అన్ని ఏర్పాట్లు చేస్తాం. భక్తులు ఎంతమంది వచ్చినా కూడా మరి అలాగే మరి ఈ భక్తులు వచ్చిన వాళ్ళకి తిలకిస్తానికి పైకి అందరూ వెళ్ళడం కుదరదు కాబట్టి స్క్రీన్లు పెట్టడం జరిగింది. ఎండకు కూడా మేము టెంట్లు వేయడం జరిగింది. మరి కార్పెట్లు, ఏ ఇబ్బంది లేకుండా భక్తులు తిలకిస్తానికి అన్ని ఏర్పాట్లు చేశాం. జై భవాని, జై భవాని. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేకం వైదికంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు వైదిక సిబ్బంది, ఇటు ట్రస్ట్ బోర్డు మెంబర్సు, మా యొక్క సిబ్బంది అందరం కలిసి కూడా ఈ యొక్క 12 సంవత్సరాలకు వచ్చే ఈ కుంభాభిషేకం ఎంతో వైభవోపేతంగా జరగాలనే ఉద్దేశంతో దాదాపు 15 రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మా మంత్రివర్యులు, మా పై అధికారులు, కమిషనర్ గారు, సెక్రటరీ గారు, అతి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరం కలిసి కూడా వచ్చే భక్తాదులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మండే ఎండలు ఒక సైడు, ఎండలకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, మజ్జిగ, బిస్కెట్స్, ఎక్కడ చూసినా చలువ పందిళ్ళు, వచ్చే భక్తాదులకు ఎక్కడ కాళ్ళు కాలకుండా మొత్తం మ్యాట్లు వేసి
ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన సౌకర్యాలు కల్పించాము. విశేషంగా జరిగే ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాము. ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ఈ 3 రోజులు వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారి మంచి దర్శనం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చదువు. ఈ 12 సంవత్సరాల కాలచక్రంలో జరిగేటటువంటి ఎటువంటి దుష్పరిణామాలన్నీ కూడాను నివారణ అవ్వటము, మనం చేసేటటువంటి క్రతువులన్నీ కూడాను సద్యఫలాన్ని ఇవ్వటము, మరి వాటితో పాటుగా రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండటం కోసమని, ముఖ్యంగా అమ్మవారి యొక్క యంత్ర శక్తి పెరగటం కోసమని, తేజస్సు ఆలయ తేజస్సు చిత్కళా సిద్ధి పెరగటం కోసమని చేసేటటువంటిది సర్వప్రాయశ్చిత్త పూర్వకంగా అనేక నదులు మనకి, ఎందుకంటే 12 సంవత్సరాలకి 12 జీవనదులు ఉన్నాయి. ఈ 12 జీవనదుల్లో కూడా ఆ నదీ తీర్థాన్ని తీసుకురావడం జరుగుతున్నది, తీసుకొచ్చాము. ఆ తీర్థం అంతా కూడాను మన కనకదుర్గ నగర్ నుంచి ఈరోజు శోభాయాత్ర చేసుకుంటూ వేదమంత్రాల మధ్యన అటు మల్లేశ్వర స్వామి వారికి ఇటు దుర్గామ్మ వారికి కూడాను ఆ కలశాలన్నీ కూడాను చూపించి, మరి నూతనంగా నిర్మించినటువంటి యాగశాలలో ఈ కలశాలు స్థాపన చేసి ఈరోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, అంకురారోపణ, మండపారాధన కార్యక్రమాలు చేస్తూ మరి సాయంత్రం 4:30 గంటలకి అగ్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. రేపు ఉదయము సాయంత్రము కూడా అమ్మవారికి మూలమంత్ర హవనములు, మరి మూలమంత్ర జపములు, నవగ్రహ జపాలు, వేదపారాయణలు అన్నీ కూడాను నిర్వర్తిస్తూ 8వ తారీఖు ఉదయం 9 గంటలకు శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి కరకమలములచే మహాపూర్ణాహుతి కార్యక్రమం అనంతరం 9:34 మహాకుంభాభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర రాజు అయినటువంటి ముఖ్యమంత్రి గారు కూడాను వస్తున్నారని చెప్పని తెలిసింది. మరి వారు మరి అలాగే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ కుంభాభిషేకాన్ని నిర్వర్తిస్తారు. మరి అందరూ కూడాను భక్తులందరూ కూడా 50 మంది కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. వీటన్నిటికీ కూడాను మీడియా తరఫున అందరూ కూడాను చక్కని ప్రజలందరికీ ఈ యొక్క కార్యక్రమం విశేషాలన్నీ అందిస్తున్నటువంటి మీరు అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాము. ఇటువంటి క్రతువులు చేయటం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది, శత్రుపీడలు పోతాయి, రాష్ట్రం శాంతి సుభిక్షంగా ఉండి సస్యశ్యామలంగా ఉంటుంది. పాలకులు చక్కని పరిపాలన ఇచ్చి ప్రజల్ని చక్కగా సుభిక్షంగా చూడటం జరుగుతుంది. జై దుర్గా భవానీ, జై జై భవానీ. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసే అంశంపై చర్చిస్తున్నామని ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనంపై ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఓ సిఫార్సు కూడా చేశారని సీఎం తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో 25 నూతన పాలసీలు తీసుకురావడం ద్వారా 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. వీటితో 23 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం చేసి ఏపీని గందరగోళంలోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆర్థిక విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి పయ్యావుల కేసు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సామాజిక భద్రత పెన్షన్ల కోసమే 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇలాంటి పరిస్థితిని తట్టుకోవడం, పథకాలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబుకు ఎంతో ధైర్యం ఉండాలని ప్రశంసించారు. ఈ సందర్భంగా నేను నాటిన చెట్ల ఫలాలు నా కోసం కాదని భావితరాల కోసం అన్న రవీంద్రనాథ్ ఠాకూర్ సూక్తులను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు మొన్న వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల పైగా ప్రజల అవసరాలని, ఆకాంక్షల్ని, ఆశల్ని గుర్తించింది. వాటి సాధనకై చాలా బలమైన అడుగులు వేస్తుంది. ఇది మనకున్న ఆర్థిక పరిస్థితులు గాని 2014 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి గాని 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం గాని ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది బడ్జెట్ చాలా తెలియజేసింది అధ్యక్ష. ఇందాక నేను చెప్పింది మన ప్రజల అవసరాలని, ఆకాంక్షలు నేను చెప్పడానికి కారణం కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం సామాజిక పెన్షన్ల కోసమే దాదాపు 33,000 కోట్లు పైగా ఖర్చు చేయనుంది. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు చేస్తున్నామంటే గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పుల్ని సృష్టించి మనకు ఆర్థిక విధ్వంసం నుంచి మనల్ని నెట్టేస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడికైనా సరే, ఏ పార్టీకైనా సరే చాలా ఒక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు. దీంట్లో వీటన్నిటిని తట్టుకొని దానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి ఆ వ్యక్తికి అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు బడ్జెట్ ప్రసంగంలో వారు చాలా బ్యూటిఫుల్ కోట్ చేస్తూ వెళ్ళారు. దాంట్లో ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పింది, తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన భావితరాల కోసం చెట్లు నాటి వ్యక్తి జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకున్నవాడు అన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ ఆయన ఉటంకించారు అధ్యక్ష. ఇది వారిని ఎలా కంపేర్ చేశారంటే ఒక దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసి చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మనకు ఉన్న పరిస్థితుల్లో ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత సమర్థవంతంగా వాడుకోవాలి అని అనటానికి ఆయన దూరదృష్టి, ఆయన పరిపాలన దక్షత, అలాగే ఆయన దార్శనికత ఈ రెండు ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా ఆయన గైడెన్స్ కానీ పయ్యావుల కేశవ్ గారితో కలిసి వారు దీన్ని తీసుకొచ్చిన విధానం కానీ మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ తరపున వారికి అభినందనలు తెలియజేస్తాను. అండ్ ఈ ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉంటే గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన ప్రభుత్వం. ఒకసారి ఎట్లా చెప్పాలి బడ్జెట్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు ప్రెజెంట్ చేయడానికి అధ్యక్ష. మనకు వాళ్ళు వదిలేసి వెళ్ళింది 9.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం 20 నెలల పాలన సాధించింది ఏంటని చెప్పడానికి ఉదాహరణకి అంటే ఎలా ఉన్నారంటే వీళ్ళు 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోళ్ల పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని ఆ వ్యక్తులకి చేసిన కొనుగోళ్ల కారణంగా డిస్కమ్స్ కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఈ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్లీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలను రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లులను భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి నెట్టవేయబడింది. రాష్ట్రంలో ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు చేపట్టామని ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 2023 నుంచి 26 వరకు 16,700 ఆహార నమూనాలు పరిశీలించామని వివరించారు. 1,400 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు తేలిందన్నారు. బాధ్యులను కోర్టులో పెట్టి జరిమానాలు, తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఆగ్రహించారు. జగన్ హయాంలో ఆహార సిబ్బంది నియామకాలు సరిగా చేయలేదని, ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయలేదని మంత్రి సతీకుమార్ చెప్పుకొచ్చారు. సింథటిక్ రంగులు ఆహార పదార్థాల్లో వాడుతున్నారని తెలిపారు. దీనిపై గుంటూరు, రాజమహేంద్రవరంలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నామని అన్నారు. సింథటిక్ రంగులు ఆహారాన్ని కల్తీ చేయడంతో పాటు ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చెప్పుకొచ్చారు. శక్తివంతంగా కావాలని కోరుకుంటుంది అధ్యక్ష. శక్తివంతమైన దేశ నిర్మాణం కావాలంటే ఒక స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కావాలి. దానికోసం మన స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెరగాలి. స్వదేశీ తయారీ రంగంలో కూడా ప్రోత్సాహం ఇవ్వాలి అధ్యక్ష. మా మహాత్మా గాంధీ గారు చెప్పారు, స్వదేశీ నినాదం ఇచ్చారు. బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చారు, అరవింద్ గారు ఇచ్చారు, నినాదాలు ఇచ్చారు. అదే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక స్వదేశీ సమ్మిళిత ఆర్థిక విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఈ క్రమంలో ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ గ్లోబల్ లాంటి నినాదాలు ప్రధానమంత్రి గారు 2014 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు అధ్యక్ష. కేవలం నిదానాలకు మాత్రమే పరిమితం కాకుండా మేడ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా లాంటి ఎన్నో
నిర్మాణాత్మక చర్యల కారణంగా, నిర్ణయాత్మక నిర్ణయాల కారణంగా ఎక్కడో 11వ స్థానంలో కూనారిల్లిపోతున్న మన ఆర్థిక వ్యవస్థని అది కొద్ది కాలంలోనే 4వ స్థానానికి తీసుకొచ్చి ఇవాళ 3వ స్థానానికి తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. 2047 నాటికి మొదటి స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసి ఒక వికసిత భారత్ నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అనేక నిర్ణయాల్లో ఈ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఇండియా ఇస్ ఆల్వేస్ బీన్ కంట్రీ ఆఫ్ ఇంపోర్ట్స్ సార్. నౌ వీఆర్ ఎమర్జింగ్ యాజ్ ఎ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. నౌ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ డిపెండెన్సీ టు డామినెన్స్. ఆ పరిస్థితుల నుంచి వాళ్ళ ఎగుమతుల దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఫార్మా రంగంలో కానీ, సోలార్ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, లేకపోతే మొబైల్ రంగంలో కానీ, డిఫెన్స్ రంగంలో కానీ, టెక్స్టైల్ రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చాయి అధ్యక్ష. అవి మీరు చూస్తే ఈ ఫార్మా రంగంలో మనము గత ఆర్థిక సంవత్సరంలో 2,66,000 కోట్లు ఉత్పత్తులు చేస్తే దాంట్లో 1,70,000 కోట్లు ఎగుమతులు చేసి ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా భారత్ ఇవాళ ప్రపంచం ముందే నిలిచింది అధ్యక్ష. అదేవిధంగా డిఫెన్స్ రంగంలో కూడా గత ఆర్థిక ప్రతి దానికి దిగుమతుల మీద ఆధారపడే దేశం బుల్లెట్ దగ్గర నుంచి ఇవాళ మనం స్వదేశీయంగా ఇంజనీర్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసుకోగలుగుతున్నాం. 1,54,000 కోట్ల ఉత్పత్తి జరుగుతుంది. దాంట్లో 24,000 కోట్లని గత ఆర్థిక సంవత్సరంలో మనం ఎగుమతులు కూడా చేసుకున్నాం అధ్యక్ష. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో కాపు సంక్షేమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎస్ సవిత సమాధానమిచ్చారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. 2014 నుంచి 19 మధ్య 1,585 మంది కాపు విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు కల్పించి 153 కోట్లకు పైగా ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయిస్తూ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ విధులకు ఆర్థిక సాయం అందించడానికి 16-17 నుంచి 23-24 వరకు గల సంవత్సరానికి విదేశీ విద్య కోసం విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడం జరిగింది అధ్యక్ష. 24-25 నుండి 25-26 ఆర్థిక సంవత్సరంలో 363 మంది కాపు విద్యార్థులకు 24 కోట్ల మొత్తం విడుదల చేయడమైనది. ఈ బకాయిలు 16, 17 నుండి 18, 19 కాలానికి సంబంధించిన అధ్యక్ష. 16, 17 నుండి 18, 19 గల సంవత్సరం విదేశీ విద్యా పథకం కింద మొత్తం 1,585 మంది విద్యార్థులకు వర్తింపజేయబడినది మరియు కాపు విద్యార్థులకు 153 కోట్ల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా విడుదల చేయబడినది. 22-23 నుంచి 23-24 వరకు గత సంవత్సరంలో విదేశీ విద్యా పథకం కింద మొత్తం 60 మంది విద్యార్థులకు వర్తింపజేయబడినది మరియు కాపు విద్యార్థులకు 15.53 కోట్ల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా విడుదల చేయబడింది అధ్యక్ష. మరి 16-19 వరకు విదేశీ విద్యలో 1,585 మంది విద్యార్థులు విదేశీ విద్య ఉపయోగించుకున్నారు. వైసీపీ పార్టీ వారి నుంచి మరి 19-24 వరకు 84 మంది మాత్రమే. ఇప్పుడు 25-26లో 339 మంది. 23వ ప్రశ్నకు అధ్యక్ష, 25-26 సంవత్సరంలో ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు సేవ పథకం అమలు కోసం 38.63 కోట్ల బడ్జెట్ కేటాయించడం అయినది. అదేవిధంగా 25-26 ఆర్థిక సంవత్సరం గాను సముద్ర చేపల వేట నిషేధ వృత్తి పథకం అమలు కోసం 1,511 మంది కాపు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది అధ్యక్ష. మెగా డిఎస్సి ద్వారా కూడా 639 మందికి ట్రైనింగ్ ఇవ్వడమైనది. సెర్పు విద్య, రవాణా, మత్స్యశాఖలకు సాంఘిక సంక్షేమ శాఖలు ప్రత్యక్షంగా నగదు బదిలీ పథకం అమలు చేయడమైనది. నోడల్ శాఖలుగా దరఖాస్తుల విస్తృత కవరేజ్ మరియు వాటి వేగవంతం పైన పరిష్కారానికి బాధ్యత వర్తిస్తున్నది. రాష్ట్రంలో నిరుద్యోగ కాపు యువతకు 50% రాయితీతో రుణాలు అందిస్తూ ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం ఓబీఎంఎస్ ద్వారా ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమం 25-26 ఆర్థిక సంవత్సరంలో 217.79 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద ఓబీఎంఎస్ఎస్ ద్వారా మొత్తం 10,300 మంది అర్హులైన లబ్ధిదారులు గుర్తించబడినది. గ్రూప్ ఎంఎస్ఎంఈ ఈ కార్యక్రమం కింద ఓబీఎంఎస్ఎస్ ద్వారా మొత్తం 130 గ్రూపులు వర్తించినది అధ్యక్ష. నైపుణ్య అభివృద్ధి పథకం భాగంగా ప్రాథమిక టైలరింగ్ శిక్షణ కార్యక్రమం కింద మొత్తం 11,000 మందికి మహిళా లబ్ధిదారులకు శిక్షణ పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పుట్రెల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మారెమ్మ తల్లి గుడిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. మారెమ్మ తల్లి దర్శనానికి వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్ విసన్నపేటలో మామిడి ఎగుమతి షాపును ప్రారంభించారు.
విసన్నపేట మండలం పుట్రల గ్రామంలో గల శ్రీ మారమ్మ అమ్మవారిని ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు, గ్రామ పెద్దలు కేశినేని శివనాథ్ కు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ శివనాథ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చక స్వాములు ఎంపీ శివనాథ్ కు వేద ఆశీస్సులు పలికారు. అనంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ గ్రామంలోని 3 పంచాయతీల్లో 2 ఆర్వో ప్లాంట్లు కావాలని కోరారని, వాటిని మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమ్మవారి దర్శనానికి ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని తెలిపారు. ఎప్పటి నుంచో తాను అమ్మవారిని దర్శనానికి రావాలని భావిస్తున్నారని, ఎన్నాళ్లకు దర్శన భాగ్యం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి చర్యలు చేపడతానన్నారు. ఈ సందర్భంగా విసన్నపేటలో మామిడి ఎగుమతి షాపును ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. దర్శనం కోసం పుట్రాల గ్రామానికి ఎప్పుడో ఎలక్షన్స్ ముందు అందరం కలిసి వచ్చాం. ఎప్పటి నుంచో రావాలి అని ఆశతో చూస్తుండగా ఈలోపు ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం తర్వాత కాలక్రమేణా పార్లమెంట్ సమావేశాలు ఇటువంటివన్నీ ఉండటం వల్ల గత 15 రోజులు దాకా అనుకున్నాం. ఇక్కడికి రాగానే అందరూ కూడా బోర్డు సభ్యులు అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శనం చేపించి ఆశీర్వచనాలు ఇప్పించారు. అమ్మవారి దయ వల్ల ఈ నియోజకవర్గం, ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందాలని అందరం అమ్మవారిని ఎదుర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఆలయంలో సమస్యలు కూడా కొన్ని తెలుసుకోవడం జరిగింది. ఆలయంలో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు, చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కూడా ట్రస్ట్ బోర్డు వారు అందరూ దృష్టికి తీసుకొచ్చారు. నా దృష్టికి తప్పకుండా ఎంఆర్ఓ గారి దృష్టికి, ఆర్టీఓ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించి అమ్మవారి పవిత్రతను మరింత వెలుగొందే విధంగా ఈ చుట్టుపక్కల తెలంగాణ నుంచి కూడా అత్యధిక భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి దానికి సరిపడా అవకాశాలు, సదుపాయాలు ఇచ్చే విధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ట్రస్ట్ బోర్డు వారికి, ఈ ఆలయ ఈఓ గారికి, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహిళా శక్తికి ప్రత్యామ్నాయం లేదని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. మహిళలు పురుషుల కంటే శక్తివంతులని, వారికి రిజర్వేషన్లతో పని లేదని ఆయన స్పష్టం చేశారు. వృత్తి ఉద్యోగాల్లో పురుషుల కంటే ధీటుగా మహిళలు రాణిస్తున్నారని ఆయన ప్రశంసించారు. కులమతాలకు అతీతంగా మహిళలందరినీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళా ప్రతిభామూర్తులను సత్కరించారు. భవానీ ద్వీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి పలువురు మహిళా జర్నలిస్టులతో పాటు మహిళా పోలీసులు, మహిళా ఆటో కార్మికులు, ఇంకా వివిధ వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తున్న మహిళల్ని సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని కొనియాడారు. మహిళా శక్తికి ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళా శక్తిని సమగ్రంగా వినియోగించుకుంటే వారికి రిజర్వేషన్తో కూడా పని ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా మహిళలు బలహీనులుగా భావిస్తుంటారని, కానీ వారు ప్రగతి పదంలో దూసుకుపోవడంలో పురుషులకు ధీటుగా నిలుస్తున్నారని చెప్పారు. మహిళలకు జాలితో మినహాయింపులు ఇచ్చే సంప్రదాయం ఇక ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో పురుషులకు మించిన శక్తి సామర్థ్యాలతో వారు ముందంజ వేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దూదేకల కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్మీరా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుహాసిని, పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పునరుస్కరించుకొని ఈరోజు మేము అడ్వాన్స్గా మహిళలందరికీ అనుకూలమైన సమయం చెప్పి అమ్మవారి కనుసంధానంలో కృష్ణమ్మ తల్లి పక్కన భవానీ అమ్మవారి ఐలాండ్లో ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అనేక రంగాల్లో అనేక విధాలుగా అనేక కీర్తి సంపాదించిన మహిళలందరికీ కూడా చిరు సత్కారంతో సత్కరించుకొని మహిళలందరూ కూడా కొంచెం ఇంకా ఎంకరేజ్ చేసాం. ఎందుకంటే మహిళా శక్తి అనేది రీప్లేస్మెంట్ లేదు. దానికి అనుగుణంగా మహిళలందరికీ కూడా ఇంకా బాగా పైకి రావాలని చెప్పి, అభివృద్ధిలో ఉండాలని చెప్పి, భారతదేశ రాష్ట్రము మరియు దేశం కూడా అభివృద్ధిలోకి మహిళలు ఇంకా ఎక్కువగా పాల్గొనాలని చెప్పి, మానవ వాళ్ళు 50% మహిళలు కాబట్టి ప్రతి దాంట్లో కూడా 50% వాళ్ళు కూడా ముందుకు వచ్చి రాజకీయాల్లో కూడా రావాలని చెప్పి నేను ఒక సందేశం ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా స్పందించారు. చాలా సంతోషం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మహిళా దినోత్సవం ఆచరించడం జరిగింది. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో
వివిధ రంగాల్లో సాధనలు చేసిన మహిళలను పిలిపించి ఇక్కడ వాళ్ళని గౌరవించుకోవడం ఎంతో ఆనందదాయకము. సో ఇది ఒక మంచి పరిణామము. ఇప్పుడు మహిళా సేఫ్టీ వీక్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి జిల్లాని విమెన్ సేఫ్టీ జిల్లాగా తీర్చిదిద్దడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. అలాగే రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదే స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాలో కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ అడ్మినిస్ట్రేషన్లో అలాగే జిల్లా ప్రోగ్రెస్లో ముందుకు వెళ్ళడానికి కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి వెస్ట్రన్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారికి అలాగే ఈరోజు అవార్డ్స్ అలాగే సన్మానాలు పొందిన ప్రతి ఒక్క మహిళా మండలికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత స్పందించారు. హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకు మెస్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై నిపుణులతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో కూడా తరగతుల వారీగా మెస్ ఛార్జీలు పెంచినట్లు మంత్రి గుర్తు చేశారు. మొన్నటి రోజునే ముఖ్యమంత్రి గారితో ఆల్ వెల్ఫేర్ మినిస్టర్స్ కూడా కూర్చొని ఈ విషయం డిస్కస్ చేశాం అధ్యక్ష. గతంలో 14-19లో కూడా మరి క్లాస్ వైజ్గా మనము మరి మెస్ ఛార్జ్ బిల్లులు పెంచడం కూడా జరిగింది. మరి 33%, 36%, 47% కూడా మనం పెంచాం అధ్యక్ష. మళ్ళీ వారు వైసీపీ ప్రభుత్వంలో కూడా 12%, 15% విధంగా పెంచారు. మరి ఆల్ డిపార్ట్మెంట్స్ వారితో కూడా కూర్చొని ముఖ్యమంత్రి గారు మొన్న ఒకటే ఆదేశించారు, పిల్లలకి నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన వసతులు కూడా అందజేయాలనే ఉద్దేశంతో మంచి న్యూట్రిషన్ ఫుడ్ మనం అందజేద్దాం, నిపుణులతో చర్చించి ఒక మంచి నిర్ణయం దగ్గరలో తీసుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఒకటో ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకి ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు మెస్ ఛార్జీల మధ్య వ్యత్యాసాలు ఈ క్రింద విధంగా చూపిన ఉన్నాయి అధ్యక్ష. ప్రీ మెట్రిక్ వసతి గృహాలకు 3వ తరగతి నుంచి 4వ తరగతి వరకు 1150 రూపాయలు, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1400 రూపాయలు, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలకు ఇంటర్మీడియట్ మరియు ఆ పైన తరగతి గల నెలకు 1600 రూపాయలు అధ్యక్ష. పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలకు నివాసం ఉండే విద్యార్థులకు వారి వయసు ఎక్కువ ఉండటం మరియు ఆహారం ఎక్కువ తీసుకోవడం, అధిక పోషక ఆహారం అవసరం తత్పరంగా మెస్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. అవునండి. మూడో ప్రశ్నకి అవునండి, ప్రభుత్వం పరిశీలనలో ఉంది. 4వ ప్రశ్నకు పైన పేర్కొబడినవి అధ్యక్ష. జనసేన పార్టీ సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రజలు బలంగా చేకూర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సమ్మెట సుధాకర్ చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ సభ్యత్వాన్ని ప్రజల్లోకి మరింత అవగాహన పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. 400 రూపాయలు పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా సామాన్యులకు అత్యవసర సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జనసేన పార్టీ సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రజలు బలంగా చేకూర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సమ్మెట సుధాకర్ చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ సభ్యత్వాన్ని ప్రజల్లోకి మరింత అవగాహన పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. 400 రూపాయలు పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా సామాన్యులకు అత్యవసర సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిందే సామాన్య ప్రజల కోసం. జనసేన పార్టీని ప్రజలందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యమి అని పార్టీలోకి సభ్యత్వం ద్వారా ప్రజల్ని ఎంటర్ చేయడానికి ఉద్యమి సభ్యత్వాలు ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల మార్చి 10వ తారీఖు వరకు ఉద్యమ సభ్యత్వాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. దానికి మేమందరం కలిసి సాధకులం ప్రజలందరినీ జనసేన పార్టీలోకి చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజలకి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, జనసేన పార్టీ యొక్క భావజాలాలు పౌరులందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలగాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీలోకి సభ్యత్వాల ద్వారా ప్రజలను తీసుకుంటున్నాము. ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలకి ఆర్థిక భరోసా కూడా కలుగుతుంది. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఉన్న వారందరికీ ఇన్సూరెన్స్ ద్వారా బెనిఫిట్స్ కలగజేస్తున్నాం. ఈ సభ్యత్వ రుసుము 400 రూపాయలుగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఈ సభ్యత్వం ద్వారా ప్రజలు జనసేన పార్టీకి మద్దతుగా రావాలని, తద్వారా వారికి ఆర్థిక భరోసాను కూడా ఇవ్వడం జరుగుతుంది. జనసేన పార్టీలో యువత ఎక్కువ ఉండడం వల్ల సభలకి వేరే కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు జరగడం, కుటుంబానికి
భరోసాగా ఉండడానికి క్రియాశీలక సభ్యత్వం అని చెప్పి పెట్టడం జరిగింది. దీంట్లో క్లారిటీ ఇస్తున్నామండి. కొంతమందిని ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారా అని అడిగితే కొంతమంది ఇప్పుడు ఉద్యమీ సభ్యత్వం అనడం వల్ల క్లారిటీ మిస్ అవుతున్నారు. ఉద్యమీ సభ్యత్వం అన్నాక ఇది ఏంటి కొత్తదా, ఇది మళ్ళీ ఇంకో సభ్యత్వం మళ్ళీ వేరేగా చేస్తున్నారన్న అని అడుగుతున్నారు. ఉద్యమీ సభ్యత్వం అనేది క్రియాశీలక సభ్యత్వం అనేది రెండు ఒకటే. మీరు దానికి నామకరణం చేశారంతే, ఉద్యమీ సభ్యత్వం అని చెప్పి. క్రియాశీలక సభ్యత్వం ఉద్యమీ సభ్యత్వం ఒకటే. తప్పకుండా అందరూ తీసుకోండి. తీసుకుని మన ఫ్యామిలీకి భరోసాగా ఉండండి. కీడుంచు మేలుంచు కీడుంచు అన్నట్టుగా మన ఫ్యామిలీకి భరోసాగా ఉండడానికి ఈ సభ్యత్వం. చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన 50,000 నుంచి 60,000 వరకు చిన్న చిన్న బిల్లులు పెట్టుకోవడానికి కానీ, రిస్క్ టైం పోక రిస్క్ అయిన 5 లక్షల వరకు బెనిఫిట్ ఉంది. లాస్ట్ ఇయర్ నేనైతే ఒక లారీ డ్రైవర్ గారు ఇలాగే అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే 5 లక్షల రూపాయల చెక్కు ఇప్పించడం కూడా జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.